తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మన్సూరాబాద్ డివిజన్లోని ఎస్వి బ్యాంకెట్ హాలులో నిర్వహించిన 118 జీవో లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. దేశంలోనే అత్యధిక పార్కులు కలిగిన ప్రదేశంగా ఈ నియోజకవర్గం ఉందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రిజిస్ట్రేషన్ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రత్యేక జీవో ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేశానని తెలిపారు. త్వరలోనే ఇక్కడి నుండి ఆటోనగర్ డంపింగ్ యార్డ్ను తరలించి ఆ స్థానంలో ఫ్లవర్ పార్కు నిర్మిస్తామని సుధీర్ రెడ్డి తెలిపారు. కామినేని హాస్పిటల్ టు వయా సహారా రోడ్ అనుకోండి, సుష్మా, రైతు బజార్, మరి వైదేహి నగర్, బిఎన్రెడ్డి నగర్, ఈ రోడ్డు నెట్వర్క్ ని మనం దాని తర్వాత పేమెంట్ చేయమని చెప్పేసి మెసేజ్ పంపి కూడా కొంతమంది కేసులు పోయింది. కాబట్టి ఈ సమస్యలన్నింటిలో కూడా ఇంకొక సమస్య ఉంది. 2019లో కన్స్ట్రక్షన్ ఉన్న వాటికే రిజిస్ట్రేషన్ చేయాలని ఒక జీవో వచ్చింది. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. 2022 నుంచి అది ఇంప్లిమెంట్ చేసుకుని మొదలుపెట్టింది. ఇప్పుడు కన్వీనియన్స్ డీడీ వచ్చినా కానీ రిజిస్ట్రేషన్ అయితే ఒక కంప్లైంట్ ఉంది. సో ఇవన్నిటి కూడా అన్ని కంప్లైంట్స్ మేము నోట్ చేసుకొని పోయి కేటీఆర్ గారితో మాట్లాడి, కేటీఆర్ గారితో సిసిఎల్ అయిన మన నవీన్ మిట్టల్ గారిని కాంటాక్ట్ చేసి అంతా ఫైల్ ప్రిపేర్ చేపించి క్యాబినెట్కి పంపించి ఈ సవరణలన్నీ చేయాలి. కానీ ఈ సవరణలన్నీ చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అది అట్లా పెండింగ్ ఉంది. కాబట్టి నేను ఇప్పుడే ఈ వేదిక నుంచి మీకు ప్రామిస్ చేస్తున్నా, చివరి కన్వీనియన్స్ డేట్ చివరి వ్యక్తికి వచ్చే వరకు నేను దీన్ని వెంట ఉంటా. లాస్ట్ పర్సన్ కూడా ఇది రీచ్ కావాలి. అదంతా నా బాధ్యతనే, నేనే దగ్గర నుండి చేపిస్తా. కాబట్టి ఎవరు ఎటువంటి ఆందోళన పెట్టుకోకండి. దీని మీద ప్రతిపక్షాల వాళ్ళు ఇక రాంగ్ ఆరోపణలు కానీ దాని మీద రాజకీయం చేసే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంది. అనేక సందర్భాల్లో నేను చెప్పిన ఇది. కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా క్లారిటీస్ వచ్చేస్తే మనకు కొత్త జీవోలు ఈ సవరణలన్నీ కూడా చేసి మీకు అప్పచెప్తాను కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. రెండవది ఆటో నగర్ డంపింగ్ యార్డ్. మనకంతా కూడా చెత్త ఉంటుండే. చెత్త అంటే ఏ విధంగా చెత్త ఉంటుందంటే ఇప్పుడు ఎవరు కూడా ఇక్కడ ఈ పొజిషన్ చాలా పెద్దగా ఉంది. ఆ పెద్దగా ఉండడం వల్ల అది పెండింగ్ అయిపోయింది. కానీ ఎన్నికలతో అయిపోయిన తర్వాత తప్పనిసరిగా ఆ ప్రాంతంలో పూలవనం చేపిస్తాం. నేను ఎన్నో పార్కులు చేసిన. భారతదేశంలో హైయెస్ట్ పార్కులు మన నియోజకవర్గంలో ఉన్నాయి. హైయెస్ట్ పార్క్ భారతదేశంలో, నేను తెలంగాణ, హైదరాబాద్ అంటే భారతదేశంలో ఒక నియోజకవర్గంలో హైయెస్ట్ పార్కులు ఎక్కడ ఉన్నాయంటే దేశవ్యాప్తంగా వెతికితే అది మన నియోజకవర్గం వస్తుంది. అన్ని పార్కులు చేసినాయి. కాబట్టి ఇక్కడ కూడా చేయాలి. ఈ పార్కు చేయాలంటే ఈ పార్క్ అన్ని పార్కులు లాగా కాదు, డిఫరెంట్గా ఉంటుంది. దుబాయ్ పోయి మనం అంతా కూడా ఫ్లవర్ పార్క్ చూస్తాం. ఇక దుబాయ్ పోయాల్సిన అవసరం రాదు. భారతదేశంలో కూడా పర్యాటకుడు దిగిందంటే హైదరాబాద్లో ఫ్లవర్ పార్క్ కంపల్సరీ చూసిపోవాలని చెప్పేసి ఆ టూరిస్టుడికి రావాలి. అంత అద్భుతంగా డిజైన్ చేశాం.